నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ అవినాష్ రెడ్డి జాతకం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో. ఏంటి కథ అంటే, మార్చ్ 15వ తారీఖు 2019 ఏం జరిగిందనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, అంటే ఒక సీఎంకి అప్పట్లో ఉన్నటువంటి ఒక సోదరుడు అనుకోవచ్చు. తర్వాత మొన్న ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే మరో సీఎంకి ఇంకొక బాబాయ్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. అయితే ఆయన యొక్క హత్య అనేది ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. మార్చ్ 15వ తారీఖు 2019 ఉదయం 4:30-5 గంటలకి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో ఉన్నప్పుడు అజయ్ కల్లం ఇలాంటి వీరందరితో కూడా మేనిఫెస్టో తయారు చేస్తుండగా ఆయనకు పైనుంచి కబురు రావడం, పైకి వెళ్ళడం, మళ్ళీ కిందికి వచ్చేసి బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పి ఉదయం 4:30-5 తెలిస్తే ఆయన సుదీర్ఘంగా సాయంత్రం 6:30-7 ఇంటికి అక్కడ పులివెందులకు చేరుకున్నారు. అయితే ఈ గ్యాప్లో చాలా రకాలైనటువంటి పరిణామాలు అయితే జరిగాయి. అది ఏంటి అంటే, ఉదయాన్నే విజయసాయి రెడ్డి గారు ఏదైతే మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన గుండెపోటుతో మరణించారు అని చెప్పి చెప్పడం. దాని తర్వాత లోటస్ పాండ్కి సంబంధించినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా భారతిరెడ్డి గారు వాళ్ళు సుదీర్ఘంగా కారులో ప్రయాణం చేయడం. ఇవే కాకుండా హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఒక వైఎస్ సునీత గారు కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళు కూడా రావడం. అయితే ఈ వచ్చే లోపల పూర్తిగా క్రెమేషన్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి, ఇక ఏదైనా సరే లాస్ట్ అంతిమంగా ఏవైతే చేయాలో అవన్నీ చేసేసేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినటువంటి ఒక అవినాష్ రెడ్డి వారి బృందం ఏదైతే ఉందో, అనుకోకుండా డాక్టర్ వైఎస్ సునీత గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు చాలా పెద్ద సంచలనం రేపాయి. అవి ఏంటి అంటే, నా తండ్రికి సంబంధించి ఎందుకు ఆ స్కిన్ కావచ్చు, ఆ కలర్ మారడం కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఆవిడ కూడా డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి కొన్ని తెలుసు. సో కాబట్టి ఆవిడ మళ్ళీ పోస్ట్మార్టం చేయించడం, దాని తర్వాత దాదాపు 7 సార్లు నరికినట్టుగా అక్కడ ఉన్నటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్ రావడం, దాంట్లో ముందే ఇవన్నీ తెలియకుండా ఉండడానికి కుట్లు వేయడం, ఇవన్నీ కూడా తెలుసు అందరికీ. అయితే సుదీర్ఘంగా 2019 మార్చి 15వ తారీఖు జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రం వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వీరందరి సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఏది ఆధారాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి విజయసాయి రెడ్డి ఇది గుండెపోటు అని చెప్పి ఎలా చెప్పాడు. అదేవిధంగా చూసుకుంటే ఎప్పుడైతే అవినాష్ రెడ్డికి సంబంధించి వైఎస్ సునీత గారు అవినాష్ రెడ్డికి వేయాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఉదయాన్నే 6 గంటలకల్లా నువ్వు వచ్చావు కాబట్టి అది రక్తపు వాంతుల్లానో లేదా గుండెపోటులానో నీకు ఎలా కనిపించింది? ఇన్నిసార్లు నరికినటువంటి 7 సార్లు నరికినటువంటి ఒక ఆనవాళ్ళు అంత క్లారిటీగా కనిపిస్తుంటే వాటన్నిటిని కప్పేసి పూలదండలేసి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేశావు? సో ఫస్ట్ నిందితుడు నువ్వేనా అని చెప్పేసి వైఎస్ సునీత గారు అడగాల్సింది. అయితే ఈ యొక్క దాంట్లో చూస్తే వాస్తవానికి చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి ఏమంటారు విచారణ కావచ్చు, అవి కావచ్చు, సిబిఐకి ఇచ్చినటువంటి ఒక నోటీసులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి విచారణ కావచ్చు, చాలా మలుపులు అయితే తిరిగాయి. అయితే దీనికి సంబంధించి దాదాపు ఇప్పుడు ఏంటి అంటే, విజిల్ బ్లోయర్గా మనకి దస్తగిరిని చూస్తున్నాం. ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం మాట్లాడారు, వాస్తవానికి ఫస్ట్ దీన్ని నేను చాలా సరదాగా తీసుకున్నాను, ఏదో వాళ్ళు చెప్తున్నారంతే తప్ప దీంట్లో నిజం లేదని చెప్పేసి అనుకున్నాను. కానీ వివేకం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సీన్ గుర్తుండే ఉంటుంది. ఎప్పుడైతే దస్తగిరిని మళ్ళీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించి ఆయన ఒక మాట, నేనున్నాను నిజంగా దీని వెనుక, నువ్వు చూసుకో అని చెప్పేసి అన్నందుకే నేను చాలా ధైర్యంగా కదరి వెళ్ళి గొడ్డలు తెచ్చానని చెప్పేసి అని చెప్పడం. అయితే ఇప్పుడు ఆ దస్తగిరికి ప్రాణహాని ఉంది. సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకని ఈ యొక్క హత్యలో పాల్గొన్నామని చెప్పేసి అన్నప్పుడు, సునీల్ గారి యొక్క మదర్కి ప్లస్ ఆ వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధం కలిపి చెప్పి దాన్ని వద్దు అని చెప్పేసి అన్నా సరే దాన్ని సాక్షిలో ప్రచురించడం కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పినందుకు ఇప్పుడు సునీల్ యాదవ్ గారికి ప్రాణహాని ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఎవరైతే వైఎస్ సునీత గారు ఉన్నారో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఈవిడికి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి అన్నారు. అదిగాక వైఎస్ సునీత గారి యొక్క భర్త రాజశేఖర రెడ్డి గారికి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే వాస్తవానికి ఈ కేసు మొదలైంది ఎక్కడ, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అనడంతో 2019లో టీడీపీ తనకు సంబంధించినటువంటి ఒక
ప్రభుత్వంలోకి రావాల్సినటువంటిది కోల్పోయింది. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది నిజంగా బీటెక్ రవి కావచ్చు, ఆదినారాయణ కావచ్చు, అదేవిధంగా టీడీపీకి సభ్యులు అని చెప్పేసి బలంగా నమ్మడం కూడా ఒక కారణం కింద చూడవచ్చు. అదిగాక ఇవన్నీ కూడా కారణాలు అయిన తర్వాత నిజంగా ఆ టైంలో టీడీపీకి సంబంధించి సరైనటువంటి కౌంటర్ పడుంటే ఇంత పెద్ద సమస్య వచ్చి ఉండేది కాదు. అయితే మొత్తానికి సునీత గారు కూడా ఆ రోజు నిజంగా నారాసుర రక్త చరిత్ర ఏమో అనుకున్నారు, అంటే అంత మభ్యపెట్టారు. వాస్తవానికి ఉదయాన్నే 6 గంటలకి అవినాష్ రెడ్డి చూసిన తర్వాత నువ్వు ఎందుకని ఆ రోజు అప్పుడు అంటే ఉదయాన్నే హత్య అని ఎందుకు చెప్పలేదు అని చెప్పి ప్రశ్నించేటువంటి ఒక టైం కూడా ఇవ్వకుండా నిజంగా ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అనుకున్నారు. మార్చి 15వ తారీఖు 2019 మొదటిగా దీన్ని ఏం చెప్పారంటే ఇది హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా చూసుకుంటే తర్వాత ఏమన్నారు, కాదు ఇది రక్తపు వాంతులు అన్నారు, బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పేసి అన్నారు. తర్వాత వచ్చేసరికి ఏమైపోయింది, లేదు ఇది హత్య కింద చెప్పారు, అంటే ఇది మర్డర్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏం చేశారు, ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సుదీర్ఘ విచారం జరిగిన తర్వాత లేదు ఇది డబ్బుల కోసం జరిగింది అని చెప్పేసి అన్నారు, అంటే మనీగా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, ఈయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఒక ముస్లిం మహిళతోని ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పేసి అన్నారు, అయితే ఇల్లీగల్ రిలేషన్షిప్. దాని తర్వాత ఏమన్నారు, లేదు సొంత కూతురు వైఎస్ సునీత గారు, అదేవిధంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఒక హత్య అని చెప్పేసి అన్నారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఒక పూర్తి వదంతులు తీసుకొచ్చేసి మొత్తానికి సిబిఐకి సంబంధించినటువంటి ఒక విచారణలో రామ్ సింగ్ గారి మీద ఎవరైతే విచారణ అధికారి ఉన్నారో ఆయన మీద కూడా తప్పుడు కేసు పెట్టించి ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క పిఏ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి వెళ్ళి కేసు పెట్టడం, నన్ను సునీతమ్మ గారు అదేవిధంగా సునీతమ్మ గారు భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన సిబిఐ అధికారి వీళ్ళందరూ కలిసి నా మీద ఒత్తిడి తెచ్చి మరి ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అవినాష్ రెడ్డి అని చెప్పమన్నారని చెప్పేసి అన్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ఒక తీర్పు ఏదైతే ఉందో లేదు, ఖచ్చితంగా దీంట్లో కృష్ణారెడ్డి గారు పెట్టినటువంటిది తప్పుడు కేసు అని చెప్పి తేలింది. అదే కాకుండా ఇప్పటికీ దాదాపు దీంట్లో 6 అనుమానాస్పద మర్డర్లు, దాంట్లో భారతిరెడ్డి గారి తండ్రి ఉన్నారు, అభిషేక్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడు కావచ్చు, రంగయ్య కావచ్చు, ఇలా ఎంతోమంది ఇప్పటికే చనిపోయి ఉన్నారు. అందరిది కూడా అనుమానాస్పద మృతి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నుంచి పులివెందులకు బయలుదేరినటువంటి ఆ కార్ ఏదైతే ఉందో కార్ డ్రైవర్ కూడా మరణించాడు. సో ఇలా ఇంతమంది అనుమానాస్పద మృతులు ఉన్న తర్వాత వైఎస్ సునీత గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించి మాకు సరిగ్గా త్వరితగతిన అంటే దాదాపు 6 నెలల్లో మాకు తీర్పు వచ్చేలా చూడండి అని చెప్పేసి అన్నప్పుడు నిన్నగాక మొన్న కోర్టులో సుప్రీంకోర్టులో మళ్ళీ జరిగిన తర్వాత సిబిఐ తరఫున కావచ్చు ఇంకేదైనా సరే విచారణ జరపాలా లేదా బెయిల్ రద్దు చేయాలా లేదా ఏంటి దీని గురించి మీరు ఏదైనా చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు నిన్న తాజాగా మనకి వైఎస్ సునీత గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కలిసి దీని మీద ఏంటి ఎలా చేద్దాము అని చెప్పేసి మాట్లాడినప్పుడు దీని గురించి అతి తొందరలోనే సంచలనమైనటువంటి ఒక వార్త బయటికి రాబోతుందని అర్థమవుతుంది. అయితే ఇప్పటిదాకా టెక్నికల్గా అరెస్ట్ చేసి చూపించినాడు, అంటే టెక్నికల్గా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తానికి గతంలో కర్నూలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదని చెప్పి ఒక హాస్పిటల్లో పెట్టి అక్కడ కింద వైసీపీ గూండాలని రౌడీలను అందరిని పెట్టేసి ఎవరిని కూడా హాస్పిటల్ దగ్గర రానియకుండా సిబిఐని ఎలాగ బెదిరించి భయపించాడో తెలిసిందే. దాని తర్వాత మనం చూసుకుంటే టెక్నికల్ అరెస్ట్ అయిపోయాడని చెప్పి ఎమ్మటే 2 లక్షలు పూచీకత్తు వేరే వాళ్ళు కట్టారని చెప్పి ఎమ్మటే రిలీజ్ అయ్యాడని అసలు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బెయిల్ పైన ఉన్నటువంటి ఒక అవినాష్ రెడ్డితో పాటు నెక్స్ట్ A10 అండ్ A11 ఎవరు, మెయిన్గా ఇక్కడ రాబోతున్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే A10 అండ్ A11 ఎవరు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ క్వశ్చన్ మార్క్ ఫిలప్ చేసేది ఎవరు? అయితే 6 మంది అనుమానాస్పద మృతులు ఒక పక్క అయితే ఇప్పుడు మళ్ళీ సునీత గారు కావచ్చు, దస్తగిరి కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే సునీల్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉంది. బహిరంగానే బయటకు వచ్చేసి వాళ్ళకి బెదిరింపులు చేస్తున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అటువంటి తరుణంలో ఒక డాక్టర్ అయ్యండి వైఎస్ సునీత గారు ఎంత భయపడుతూ ఉంటారు. వీటికి సంబంధించి మనం చూస్తుంటే
ఏం జరగబోతుంది ఏంటి అనే దానిపైన ఒక అతి తొందరలోనే ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం ఏదైతే వైఎస్ సునీత గారు చంద్రబాబు నాయుడు గారిని ఇటీవల 2-3 సార్లు కలవడం జరిగింది, హోమ్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. సో ఖచ్చితంగా అతి తొందరలో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు కాబోతుంది. ఈ బెయిల్ రద్దయిన తర్వాత దీనికి పూర్తి ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు అంటే ఎవరు చేయమంటే ఈ పని చేశారు, అసలు ఎవరి కనుసన్నల్లో జరిగింది అనే వాళ్ళు ఎవరైతే A10 అండ్ A11 ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా బయటికి రాబోతుంది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా చాలా ఫాస్ట్గా తీర్పు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లాయర్లు కూడా చాలా గట్టిగా వాదిస్తున్నారు. సో ఏం జరగబోతుంది? సో చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ సునీత గారు కలిసిన తర్వాత ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏం జరగబోతుంది, ఎంత పెద్ద కీలక మలుపులు తిరగబోతున్నాయి అనేది చూద్దాం. మరి నమస్తే.